హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ బ్లాగ్ అండి. సో ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈవినింగ్ కరెక్ట్గా 5 నుంచి 5 కాదు 5:30 అనుకుంటా అండి అప్పుడు టైము. 5:30 నుంచి నైట్ 2 వరకేమో ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే కొంచెం లెంత్ అయిపోవడం వల్ల నైట్కే స్టాప్ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా ఇల్లు చిమ్ముకోవడం నార్మల్, ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఒక కాఫీ అయితే కలుపుకుంటున్నాము. పిల్లలైతే ఇంకా రాలేదు, వచ్చే టైం అయిపోయింది. సో ఇంకా 5 అవుతుందండి ఈజీగా. 5 ఒక్కోసారి 5:30 కూడా అవుతుంది. సో లాస్ట్లో వస్తారనమాట, ట్యూషన్స్ అవి కూడా ఉంటాయి స్కూల్లో. సో ఆ టైంకి ఇంటికి వస్తారు. సో ఇంకా కాఫీ కలుపుకుంటున్నా. అండ్ సురేష్ గారికి వచ్చేసి గ్రీన్ టీ అడిగారనమాట. ఆయన కాఫీ అయితే అస్సలు తాగరు, టీ పెడితే తాగుతారు, లేదంటే ఇంకా గ్రీన్ టీ తాగుతారనమాట. సరే అని చెప్పేసి తనకైతే గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ మన వ్లాగ్స్ని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. చాలా రోజులు వ్లాగ్స్ అవి పెట్టకపోవడం వల్ల నోటిఫికేషన్స్ అవి వెళ్ళట్లేదు. మీరు కొన్ని రోజులు లైక్ చేశారు అంటే తర్వాత మనకి నార్మల్గానే ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే బలవంతంగా ఏం చేయొద్దులేండి, జస్ట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. సో లైక్ చేయండి మీకు పాసిబుల్ ఉంటే. సో ఇంక ఇక్కడ నేనైతే స్ట్రాంగ్గా కలుపుకుంటానండి కాఫీ అయితే. ఇంతకుముందు నాకు బ్రూ అనేది నచ్చేది లేదు, కానీ ఇప్పుడు బాగుంటుంది స్ట్రాంగ్గా. అది కొంచెం తక్కువ ఇచ్చేస్తున్నారండి, చాలా తక్కువ. ఒకటి యూజ్ చేసినా కానీ సరిపోవట్లేదు. సో 1.5 దాకా యూజ్ చేస్తేనే నాకు ఆ స్ట్రాంగ్ సరిపోతుంది. నెక్స్ట్ టైము ఫిల్టర్ కాఫీ ట్రై చేయాలనుకుంటున్నా. అమెజాన్లో సెర్చ్ చేస్తూ ఉన్న ఫిల్టర్ కోసము మంచిది. సో నెక్స్ట్ టైం నుంచి ఫిల్టర్ కాఫీ ఖచ్చితంగా ట్రై చేస్తాం. మన దగ్గర ఆల్రెడీ కాఫీ బీన్స్ ఉన్నాయి. ఆ కాఫీ బీన్స్ ఎంత బాగున్నాయంటే అండి, వన్స్ అవి బాక్స్ మూత ఓపెన్ చేయగానే అరోమా ఉంటుంది కదా, భలే అనిపిస్తుంది. సో దీంతో పోల్చుకుంటే అవి 4 గింజలు వేసుకున్నా సరిపోతుంది అనేలాగా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది రియల్ కాఫీ బీన్స్తో మనం పౌడర్ చేసుకుంటే. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా అలాగే చేస్తాను. కాఫీ మేకర్, అది ఫిల్టర్ కాఫీ మేకర్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేసుకొని నెక్స్ట్ ఇంకా అదే చేద్దాం అనుకుంటున్నా. మారుతూ ఉండాలండి. కొన్ని మన లైఫ్లో అన్నిటినీ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాఫీ కోసం ఇంత అవసరమా అంటే ఏమో అండి, చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇంకా నా కాఫీ అయితే రెడీ అయిపోయింది. సురేష్ గారి కోసం టీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో మెయిన్గా చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. అండ్ నాకు కూడా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నా స్కిన్ చూస్తేనే అర్థమవుతుంది, చాలా డ్రై అయిపోయినట్లుంటుంది అనమాట నా ఫేస్ అదంతా కూడా. సో ఖచ్చితంగా మనకి యాప్స్ ఉన్నాయి, వాటిల్లో అలారమ్స్ కూడా ఉంటున్నాయండి. అలా అయినా చూసి మనం కొంచెం టైంకి తీసుకునేలాగా ఉండాలన్నమాట. అలాగే నేను కూడా ఇంకా ట్రై చేయాలి అనుకుంటున్నా. వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రావడం, చాలా అండి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఆల్మోస్ట్ ఇంకా వాటర్ సరిగ్గా సరిపోకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో వాటర్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా కూడా తీసుకోండి. మా సురేష్ గారు అయితే ఫుల్ వాటర్ తాగుతారండి. మార్నింగ్ లేవగానే తాగేస్తారనమాట. నాకు మార్నింగ్ లేచి తాగాలి అంటే వామిటింగ్ వచ్చేసినట్లు అయిపోతుంది అలవాటు లేక. బట్ ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ ఒక 1 గ్లాస్ అయినా తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంక ఇక్కడ సురేష్ గారికి కూడా గ్రీన్ టీ కల్పించేసాను. ఇంకా హ్యాపీగా ఇద్దరం రిలాక్సింగ్గా కాఫీ అండ్ ఆయన వచ్చేసి గ్రీన్ టీ తాగుతూ ఉన్నారనమాట. ఇంక పోతే కిచెన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు సీజన్ వల్లనో ఏమో తెలియదండి, మా ఇంట్లో అయితే చీమలు అలాగే ఇవి ఉంటాయి కదా, దోమలు, చిన్న దోమలు. అంటే పెద్ద దోమలు కాదండి, అవి ఏదో అంటాం కదా, ఈగలు, చిన్న ఈగలు అనమాట. సో అవైతే ఫుల్ వచ్చేస్తున్నాయి. నాకు వాటిని చూస్తేనే ఎలాగో అనిపిస్తుంది అనమాట. గిన్నెల మీద, ఫుడ్ మీద, అంటే మూతలు ఉంటాయి కానీ అక్కడే తిరుగుతూ ఉండేసరికి చాలా గలీజ్ అనిపిస్తుంది. అందుకని చెప్పి దోమల కడ్డీలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టాను. ఆ కొంచెంసేపు వెళ్ళిపోతున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి అనమాట. సో దానికి ఏదన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి. మెయిన్గా చీమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. జస్ట్ ఒక డ్రాప్ మిల్క్ కానీ ఏదన్నా ఫుడ్ పడినా కానీ ఎర్రచీమలు వచ్చేస్తున్నాయండి. అది ఇంకా అన్నము మార్నింగ్ వండుకుంటాం కదా, ఆఫ్టర్నూన్ నైట్కి కొంచెం ఉన్నా కానీ
చీమలు పట్టేస్తున్నాయి అనమాట. దేంట్లో అయినా కానీ పాలు ఏం వదలట్లేదు. నేను అప్పటికి చాలా ప్రయత్నాలు చేశాను, తుడుస్తూనే ఉంటాను. అది లక్ష్మణ్ రేఖ దొరుకుతుంది కదా, అది పెట్టాను. ఎన్ని చేసినా కానీ అవి మాత్రం పోవట్లేదు. అక్కడ ఒక హెవీ వర్క్ బ్లౌజ్ అయితే పెట్టున్నానండి. దాన్ని పెట్టింది ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 6 అయింది. 6కి ఒక హ్యాండ్ అయింది, ఇంకొక హ్యాండ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ చేయించేసి వాళ్ళకి కొంచెం పాలు అవి తాపించేసి ఇంకా హోంవర్క్స్ అయితే చేపిస్తూ ఉన్నాను. నేను కూర్చొని చేసేస్తారండి, కాకపోతే మనం దగ్గరుండి కొంచెం వాళ్ళకి ఇప్పుడు లౌక్య హోంవర్క్స్ ముందు చేసేసింది. రుత్విక్ని చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తుందో. దాని వర్క్ చేసేటప్పుడు నేను కానీ ఎవరు డిస్టర్బ్ చేసినా కానీ అరిచేస్తుంది అనమాట, నేను హోంవర్క్ చేసుకుంటున్నాను కదా అని. అదే దాని ముందు అయిపోయాయి, రుత్విక్ ఇంకా ఉన్నాయన్నమాట. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇంకా నేను తిట్టాను, ఏంటి నీది అయిపోయింది కదా, వాడు చేసుకుంటున్నాడు కదా, ప్రశాంతంగా చేసుకొని ఇవ్వు అని చెప్పేసి తిట్టాను. తర్వాత పక్కకు వచ్చింది వాడిని డిస్టర్బ్ చేయడానికి. అలా చేస్తూ ఉంటుంది అనమాట, పక్కకు వచ్చేయమని చెప్పాను. సో ఇంకా అలా పిల్లలతో కొంతసేపు టీవీ ఏం పెట్టనండి, కొంతసేపు రిలాక్సింగ్గా వాళ్ళకి హోంవర్క్స్ అవి చేపిస్తానమాట. సో ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా 7 అవుతుంది అనమాట. ఇంకొక 30 మినిట్స్లో బయటకైతే వెళ్ళాలి. పిల్లలిద్దరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. లౌక్యం అయితే హోంవర్క్ కంప్లీట్ చేసేసింది అనమాట. ఇంకా రుత్విక్ ఒక్కడే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. గారు అయితే బయటకు వెళ్ళి ఉన్నారండి. సో తను వచ్చేలోపు రెడీ అయితే మేము టౌన్లోకి వెళ్ళి కొంచెం వర్క్ ఉందన్నమాట. కొన్ని అర్జెంట్ బ్లౌజెస్కి క్లాత్ తీసుకోవాలి, అలాగే థ్రెడ్స్ కూడా తీసుకోవాలి. అవి రెండు మిస్ అయ్యాయి. సో అందుకని చెప్పి ఇంకా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అసలు నేను ఆఫ్టర్నూనే వెళ్దాం అనుకున్నాము. ఆఫ్టర్నూన్ వెళ్తే ఏంటంటే వర్క్ ఆగిపోతుంది. సో నైట్ టైం అయితే కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది అన్న వేలో. అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ నిద్ర వస్తుంది, పడుకుంటాను. అందుకని చెప్పి నా ఆఫ్టర్నూన్ ఫుల్ వర్క్ చేసేసి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ అయితే వెళ్ళేసి వచ్చి థ్రెడ్స్ అవి తీసుకొచ్చి వర్క్ అయితే కంటిన్యూ చేసుకోవాలి. ఈరోజైతే చాలా లేట్ వరకు కూడా వర్క్ చేయాలన్నమాట, ఎందుకంటే అర్జెంట్ బ్లౌజు. ఆ థ్రెడ్ లేకపోవడం వల్ల ఆగిపోయింది. ఇంకా ఖాళీగా ఉంచడం ఎందుకు, వేరే నెక్స్ట్ ఉండే వాళ్ళవి కూడా స్టార్ట్ చేసేసాను. సో అదనమాట. సో ఇప్పుడైతే ఇది ఇంకా నేను కూడా వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళి వచ్చాను కాబట్టి ఫేస్ అయితే ఫుల్ ఇంకా ఎక్కడెక్కడ దుమ్మంతా మన ఫేస్ మీదే ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకున్నాను. అండ్ తర్వాత మీ అందరికీ కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాము అని చెప్పేసి అయితే మీ ముందుకు వచ్చేసాను. జెన్యూన్గా నేను రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా అమెజాన్లోనే తీసుకుంటాను అనమాట. 2 months అట్లా వస్తాయి నాకు. 2 monthsకి 3 monthsకి ఒకసారి అలాగా పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ కొత్తవి ఒక 2 తీసుకున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యూజ్ చేస్తూ రిజల్ట్ బాగుంది అనేసరికి సరే ట్రై చేద్దాము అని చెప్పేసి అవి కూడా చూపిస్తాను. వచ్చేసి డాట్ అండ్ కీకి సంబంధించి ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నానండి. పర్టికులర్గా వచ్చేసి నాది కొంచెం యాక్నీ స్కిన్ కాబట్టి సో అది క్లియర్ లాగా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి గ్రీన్ టీ ఈ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. బాగుంది. ఎక్కువ రోజులు యూజ్ చేయలేదండి, ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నాను. బాగుంది అనిపించింది. పింపుల్స్ అంటే నాకు వెంటనే తెలిసిపోద్ది అనమాట ఏదన్నా కొత్త బ్రాండ్స్ అలాంటివి యూజ్ చేస్తే. బట్ ఇది యూజ్ చేసినప్పటి నుంచి బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దీంతోనే ప్రజెంట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. ఫేస్ కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. సో నార్మల్గా నేను స్కిన్ కేర్ అనేది ఎక్కువ తీసుకోనండి. బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఇంకా అలానే పడుకుండిపోవడం అలా చేస్తూ ఉంటాను. బట్ కొన్ని రోజుల నుంచి స్కిన్ కేర్ అనేది ఫాలో అవుతున్నాను కాబట్టి సో పింపుల్స్ అవన్నీ ఆల్మోస్ట్ పోయాయి. సో ఇది వాడుతున్నాను, బాగానే సెట్ అయింది. పింపుల్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది అనమాట, క్లెన్సర్. సో దీన్ని కూడా కొన్ని టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. బాగుంటుంది, చాలామంది కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, డెర్మావైవ్ క్లెన్సర్ అనమాట. సో ఇది కూడా బాగా యూజ్ అవుతుంది, మనం ఏ టైంలోనే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా నాకు బాగా అనిపించాయి. ఆ డాట్ అండ్ కీది కొత్తగా తెప్పించాను, అది కూడా బాగానే అనిపించింది. సో ఇది వచ్చేసి డాట్ అండ్ కీ నుంచే తెప్పించానండి. ఫేస్ వాష్ తర్వాత నైట్ టైం యూజ్ చేయడానికి. మెయిన్గా దీని రీజన్ ఏంటి అంటే అదే యాక్ని, ఈ పింపుల్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఇది తీసుకున్నాను అనమాట, నైట్ జెల్. సో దీని ఏంటి అంటే నైట్ పడుకునే ముందు వన్స్ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత సో మనము అప్లై చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫేస్ వాష్ చేయాలి. సో నేను ట్రై చేశాను, బాగానే అనిపించింది. జెల్ కూడా చాలా లైట్గా బాగుంది. బాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా, క్యాప్ చూడండి ఇలా ఉంటుంది. సో క్రీమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, ఉంటుంది చూడండి. సో ఇలా నైట్ టైమ్ అప్లై చేసేసుకొని పడుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి ఫేస్ వాష్ చేసుకోవాలి.
చాలా బాగుందండి. ఏం పెద్దగా ఏం అనిపించట్లేదు, హెవీగా అనిపించడం వల్ల ఈజీగా మనకి స్కిన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇబ్బందిగా స్కిన్ మీద ఏదో ఉన్నట్లయితే అనిపించలేదు. సో హ్యాపీగా నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఒక 3-4 డేస్ యూజ్ చేశాను, బెటర్ అని అనిపించింది. చెప్పాను కదా, నా స్కిన్కి వెంటనే ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. వన్స్ సెట్ అవ్వకపోతే ఐస్ దగ్గర మాత్రం అప్లై చేయొద్దు. సో ఇలా ఇంతే, నైట్ టైం ఇంకేం అప్లై చేయను, ఇలా పడుకుండిపోతున్నాను అనమాట కొన్ని రోజుల నుంచి. అండ్ తర్వాత వచ్చేసి ఈ డే టైంలో ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నైట్ టైం కాబట్టి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నేను ఆ క్రీమ్ అయితే నైట్ జెల్ అప్లై చేసేసుకున్నాను డాట్ అండ్ కీకి సంబంధించి. సో డే టైంలో అయితే ఫేస్ వాష్ చేసుకొని సో న్యూట్రీ డెర్మ్ ఈ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కొంచెం స్కిన్ కేర్ మీద కూడా ఫోకస్ చేయాలి, లేదంటే చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. తెలిసి ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అయితే ప్రస్తుతానికి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ కాబట్టి లిప్ బామ్ అయితే ఉంటుంది కదా, ఇది కూడా యూజ్ చేస్తున్నాను. సో కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే బాగా అనిపిస్తుంది. నార్మల్గా రెగ్యులర్గా ఏం యూజ్ చేయను, బట్ ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి లిప్స్ అవి డ్రై అయిపోతున్నట్లు అట్లా ఉంటాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్టిక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా స్కిన్లోకి వెళ్ళిపోయింది. స్కిన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ నైట్ జెల్ వల్ల అస్సలు ఇబ్బంది లేదు, చాలా బాగుంది. సో ట్రై చేయండి. ఇవన్నీ కూడా నేను లింక్స్ ఇస్తాను. సో ఆ డీటెయిల్స్ మీరు ఓపెన్ చేయగానే కనిపిస్తాయి కాబట్టి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరికైతే నా లాంటి సెన్సిటివ్ స్కిన్ ఉండి పింపుల్స్ ఉంటాయో వాళ్ళకైతే మోస్ట్లీ ఇవి బాగా సెట్ అవుతాయి అనిపించింది నాకు. సో నాకు బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయాలంటే లాస్ట్లో మై హాల్ స్టోర్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అండి. ఎన్ని తీసుకొచ్చాను, ఇంకా క్లాత్లు వేరే కవర్లో ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి వచ్చేసి థ్రెడ్స్, ఇవి వాడతానండి. ఇవేంటంటే క్వాలిటీ బాగుంటాయి అండ్ చాలా షైనీగా కూడా ఉంటుంది. వర్క్ వేసినప్పుడు కూడా మనకి చాలా మంచి ఫినిషింగ్ కనిపిస్తుంది. సో ఈ థ్రెడ్స్నే ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. కొన్ని ఏదన్నా అంటే కొన్ని కలర్స్ మనకు దొరకవు శారీస్కి, అలాంటప్పుడు వేరే బ్రాండ్ ట్రై చేస్తాను. సో ఇది నేను సెట్స్ అలా ఏం తెచ్చుకోవట్లేదండి, అవసరమైనవన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉన్నా. సో ఇది వచ్చేసి వైట్, ఆరెంజ్, అక్కడ ఏ డార్క్గా కనిపిస్తే తీసుకొస్తూ ఉంటాను. డార్క్ ఎక్కువ వస్తుంటాయి కదా మనకి, సో అందుకని చెప్పి అవసరమైన కొన్ని అయితే అవసరం లేని ఇంకొన్ని తీసుకొస్తాను. సో ఇలాంటివన్నీ. ఇంకా ఇది వచ్చేసి జరీ అండి, సిల్వర్ జరీ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్స్కి యూజ్ చేస్తాం కదా, అవుట్లైన్స్కి వాటికి. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ జరీ. సో అవుట్లైన్స్కి కంపల్సరీ జరీ యూజ్ చేస్తేనే మనకి ఆ ఫినిషింగ్ తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫాల్ 2 తీసుకున్నా, ఇంకొకటి వేరే కవర్లో ఉంది. సో ఇవి దేనికి అంటే మనము క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా జాయింట్స్ వేసుకుంటాం అనమాట. సో అప్పుడు యూజ్ చేయడానికి ఇది వేస్తాను. క్లాత్ కూడా చాలామంది అటాచ్ చేస్తూ ఉంటారు, కానీ ఫాల్ అంటే మనకి నీట్గా ఉంటుంది కదా స్టిచ్ చేసేసి, క్రాస్ పోకుండా. అందుకని చెప్పేసి ఫాల్ యూజ్ చేసాము అంటే మనకి బాగా వస్తుంది. 6 రూపీస్ పడుతుంది, చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ క్లాత్స్ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఫాలే తెచ్చుకుంటాను నేను. ఇప్పటికి ఒక 5-6 కొని ఉంటా. ఇది వచ్చేసి గ్లూ గమ్ అండి. లాస్ట్ టైము ఒకటి తెచ్చాను, ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు, క్వాలిటీ బాగుంటుందంటే. బట్ దానివల్ల చాలా మెస్సీ అయిపోతుంది బ్లౌజ్, వేరే దగ్గరలో గమ్ము పడిపోవడం అలా అవుతుంది. అందుకని చెప్పేసి ఇదే బెటర్. అది దీనికంటే డబల్ రేట్ ఉంది. సో ఇవి దాంతో 2 కొనుక్కోవచ్చు అనమాట, కానీ నాకేమంత అనిపించలే, అందుకని చెప్పి మళ్ళీ ఇదే తీసుకొచ్చాను. సో ఇది. ఇంకా ఇది వచ్చేసి బాబిన్ థ్రెడ్. బాబిన్కి కూడా థ్రెడ్ యూజ్ చేయాలండి కింద. సో కింద ఒక స్టిచ్, పైన ఏంటంటే మన శారీ కలర్స్ అలా పెట్టుకుంటాము, కింద వచ్చేసి వైట్ థ్రెడ్ ఉంటుంది. సో ఇదన్నమాట బాబిన్ థ్రెడ్ కోసం. అండ్ ఇదొక బ్లౌజ్ పీస్, జస్ట్ పింక్ కలర్ బాగుంది అంటే తీసుకొచ్చేసాను. క్లాత్స్ తీసుకుంటూ పింక్ కలర్ అనేవి ఎప్పటికీ మనకి వెళ్తూనే ఉంటాయి. సో మనమైనా ఏదైనా వర్క్ ట్రై చేసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చా. క్వాలిటీ చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి భలే షైన్ వస్తాయి. అవి కూడా చూసుకొని తీసుకోవాలన్నమాట, మంచి షైన్ ఉండేవి. సో 150 దాకా పడుతుంది నాకు 1 మీటర్ వచ్చి. సో ఇదన్నమాట. ఇవన్నీ షాపింగ్ చేసినవి అయితే. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకొక కరెక్ట్గా 10 మినిట్స్లో వచ్చి మార్నింగ్ అయిపోద్ది. అంటే టైం వచ్చేసి 11:30 అయిపోయింది, 11:35 దాకా అవుతుంది.
సో ప్రజెంట్ ఎందుకో నాకు వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఎప్పుడు చూసినా కానీ మార్నింగ్ ఈవినింగ్ అలానే ఉంటాయి. బట్ ఈరోజు ఎందుకో మార్నింగ్ టు మళ్ళీ మార్నింగ్ ఎర్లీ అంటే పొద్దున్న అయ్యేంత వరకు కూడా కొంచెం వ్లాగ్ షూట్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం పని ఉండి బయట ఇంటికి వచ్చి కొంచెం బ్లౌజ్ ఒకటి పెండింగ్ ఉండింది. స్టాప్ చేసేసి వెళ్ళాను మెషిన్ అనేది. సీజన్ అని చెప్పి చెప్తున్నాను కదా. సో దానివల్ల 4th అంతా కూడా కొన్ని అర్జెంట్ బ్లౌజెస్ ఇవ్వాలి, మ్యారేజెస్వి అలాగా. సో అందుకని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది, కాకపోతే మధ్యలో స్టాప్ చేసి వెళ్ళడం వల్ల వర్క్ అక్కడికి ఆగిపోయింది. దాన్ని ఎక్కువసేపు ఉంచినా కానీ అంటే రేపు మార్నింగ్ వరకే అంటే కొంచెం అవుట్లైన్ మిస్ అవ్వడము ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి అంత ఛాన్స్ తీసుకోకుండా నాకు ఎలాగో నిద్రాలే, ఈరోజు అయితే ఫుల్ నిద్రపోయాను. ఈవినింగ్ 5 దాకా 5:30కో ఏమో అనుకుంటా. అప్పటికి కూడా సురేష్ గారు వచ్చి లేపితే కానీ లేవలేదు, అంతా ఫుల్ నిద్రపోయాను. అందుకని ఈరోజు కొంచెం యాక్టివ్గా కనిపిస్తుంది ఫేస్ కూడా. సో ఇంకా సరేలే, ఎలాగో 12:30 1 దాకా నిద్ర రాదు. మీరు అంటారు అంత టైం వరకు మేల్కోవడం ఎందుకు, హెల్త్ పాడైపోద్ది అని చెప్పి. బట్ కొన్ని వర్క్స్ అనేవి మనకి ఇలానే ఉంటాయి. ఓకే అండి, ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈవినింగ్ 6 నుంచి అనుకుంటా, 6 నుంచి నైట్ వరకు కూడా నా వర్క్స్ ప్రజెంట్ ఈ సీజన్లో బిజినెస్ వల్ల ఇలా ఉందన్నమాట. సో ఈ లైఫ్ స్టైల్ని మీతో షేర్ చేశాను. సో హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా షూట్ చేశాను. రేపటి నుంచి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్.